విద్యుత్ ఉద్యోగుల నిర్లక్ష్యం, విద్యుత్ ఉద్యోగుల నిర్లక్ష్యం, విద్యుత్ ఉద్యోగుల నిర్లక్ష్యం, నాణ్యమైన విద్యుత్, లో వోల్టేజ్, 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 నాణ్యమైన లో వోల్టేజ్, లో వోల్టేజ్, లో వోల్టేజ్, లో వోల్టేజ్, నాణ్యమైన విద్యుత్, నాణ్యమైన విద్యుత్. నిర్లక్ష్యం వహించిన అధికారులను, నిర్లక్ష్యం వహించిన అధికారులను, నిర్లక్ష్యం వహించిన అధికారులను, నిర్లక్ష్యం వహించిన అధికారులను. ఉదయం మలక్పేట్ నియోజకవర్గంలోని ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో శంకర్ నగర్ అనే బస్తీలో లో వోల్టేజ్ కారణంగా ఎన్నో రోజుల నుంచి, గత నెల రోజుల నుంచి కూడా విద్యుత్ అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా వారి ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహించి ఈరోజు హై వోల్టేజ్ వచ్చేసి దాదాపు 90 నుంచి 100 ఇళ్లలో విద్యుత్ పరికరాలన్నీ కాలిపోవడం జరిగింది. అందులో భాగంగా టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఎయిర్ కూలర్లు కానీ ఇవన్నీ కాలిపోవడం జరిగింది. అయితే ఈ శంకర్ నగర్ అనే బస్తీ నిరుపేద కుటుంబాలు నివసించే బస్తీ. ఇది కేవలం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు దాదాపు 4-5 లక్షల విద్యుత్ పరికరాలన్నీ కాలిపోవడం జరిగింది. దీనికి విద్యుత్ అధికారులు బాధ్యత వహించి వీరికి ఏవేవైతే నష్టపరిహారం జరిగిందో నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వీరికి నష్టపరిహారం ఇచ్చే వరకు ఈ ఉద్యమం తీవ్రంగా చేస్తాము. ఎందుకంటే గతంలో కూడా, ఇంతకుముందు కూడా 2 నెలల కింద కూడా టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ కాలిపోయినాయి. ఆ రోజు కూడా నామమాత్రంగా వీళ్ళు హామీలు ఇచ్చి, ఈలు కానీ, టీలు కానీ, ఏలు కానీ హామీలు ఇచ్చి మీకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఇప్పటికి ఇది 3వ సారి. మేము దయచేసి వారిని ఒకటే కోరుతున్నాము, శంకర్ నగర్ బస్తీలో సామాన్య కుటుంబం వాళ్ళే ఉన్నారు, అందరు ఇళ్లలో పనిచేసుకునేటోళ్ళే. వాళ్ళకు దయచేసి మీరు వాళ్ళకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాము. లేని పక్షంలో మీ పైన క్రిమినల్ కేసులను కూడా మేము నమోదు చేయిస్తామని. ఎందుకంటే విధులకు మీరు నిర్లక్ష్యం వహించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినా కూడా ఇంతవరకు ఏఈ కానీ, డిఈ కానీ, ఈ కానీ ఎవరు ఇక్కడ సంఘటన స్థలానికి రాలేదు. ఇక్కడ ఉన్న బస్తీవాసులు గత 4 గంటల నుంచి ధర్నా చేస్తున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ అధికారులు వ్యవహరిస్తున్నారంటే, ఈ వీళ్లకు కేవలము నెల కాగానే విద్యుత్ కరెంటు బిల్లులు చెల్లించుకోవడం తప్పించి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా వీళ్ళు పనిచేయట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఖబర్దార్, మీరు ఇంకోసారి ఇట్లా నిర్లక్ష్యం వహిస్తే మటుకు మేము తప్పకుండా మీ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తామని మేము తెలియజేస్తాం. మేము చెప్తున్నాం కరెంటు వస్తుంది పోతుంది అని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. ఇవాళ మా ఫ్రిడ్జ్ కాలిపోయింది సార్, టీవీలు కాలిపోయినాయి. ఇప్పుడు మా పిల్లలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత? ఇన్ని రోజులు అని చెప్తున్నాం మేము. ఒక్కనాడన్నా కూడా వచ్చి మా శంకర్ నగర్కి వచ్చి చూస్తలేరు. నెలకు మేము కరెంటు బిల్లు కంపల్సరీ కరెంటు బిల్లు కడుతున్నాం. డీవీ లేకుండా కరెంటు బిల్లు కడుతున్నాం మేము. మీరు మాకేం నిర్ణయం చేస్తారో మీరు నిర్ణయం చేయండి సార్. మాకు చెప్తున్నాం సార్. ఇప్పుడు మా టీవీ కాలిపోయింది, ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి, అన్ని కాలిపోయినాయి సార్. ఇప్పుడు ఏం చేస్తారో మీ చేతులలో ఉంది సార్.
16 స్క్వేర్ mm కేబుల్ మెల్ట్ అయిపోయి దానివల్ల ఇక్కడ ప్రాబ్లం రేజ్ అయింది. దానికి ఇప్పుడు 16 స్క్వేర్ mm బదులు 70 స్క్వేర్ mm కేబుల్ రీప్లేస్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లం రెక్టిఫై చేస్తున్నాం. మెయిన్ అక్కడ శంకర్ నగర్లో ఇది వితౌట్ మీటర్స్ అది కొంచెం లోడ్ ఎక్కువైపోయి ఈ ప్రాబ్లం వచ్చింది. అన్అఫిషియల్ ఉంటుంది కదా, అన్అఫిషియల్ యూసేజ్ కూడా ఉన్నది అక్కడ. దాని గురించి మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. కరెక్ట్ యూజ్ ఉంటే మనకు లోడ్ ప్రకారం మనకు ఉంటే ప్రాబ్లం ఉండకుండే. కాబట్టి అన్అఫిషియల్ యూజ్ వల్ల అది లోడ్ ఎక్కువైపోయి మెల్ట్ అయిపోద్ది కదా. 16 స్క్వేర్ mm కొంచెమే ఉండాలి లోడు, దానికి 70 స్క్వేర్ mm లోడ్ వాడుతున్నారు. దాంతో లోడ్ జాదా ఓకే, లోడ్ ఎక్సెస్ అయ్యి దాన్ని మెల్ట్ అవుతున్నది. ఫేస్ టు న్యూట్రల్ అవుతున్నది. సార్ ఇప్పుడు ఎన్ని లక్షలు మస్తు కేసులు పెట్టినాం, థెఫ్ట్ కేసులు మస్తు అయినాయి. దాని మీద విజిలెన్స్ వాళ్ళు ఏపీటీఎస్ విజిలెన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఫర్దర్ స్టార్ట్ చేస్తారు. 16 బదులు 70 పెడుతున్నాం. 16 బదులు 70 నష్టపరిహారంకి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. ఎంక్वायरी करके पूरा पुलिस वाले का रिपोर्ट भी लेके करना पड़ता. तो 16 స్క్వేర్ mm కేబుల్ ఉన్నది, అది అండర్ లోడ్ అయిపోయింది. దానివల్ల అక్కడ లోడ్ పెరిగిపోతున్నది. ఎందుకంటే అన్అఫిషియల్ అక్రమ కనెక్షన్స్ కూడా ఉన్నాయి కొన్ని. దానివల్ల లోడ్ పెరిగి 16 స్క్వేర్ mm కేబుల్ అందులో పాతది ఓల్డ్ ఏజ్డ్ కూడా అయింది కాబట్టి దానివల్ల అది మెల్ట్ అయిపోయి ఫేస్ టు ఫేస్ అయ్యి దానివల్ల ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. దాన్ని ఇప్పుడు 16 స్క్వేర్ mm మేము 70 స్క్వేర్ mm 70 స్క్వేర్ mmలో దాన్ని మారుస్తున్నాం, ప్రాబ్లం రెక్టిఫై చేస్తున్నాం. ఈ కాంపన్సేషన్ విషయంలో ఎంక్వైరీ చేసి రిప్రజెంటేషన్ ఇస్తే పై ఆఫీసర్కి రాస్తాము. దానివల్ల వాళ్ళు కాంపన్సేషన్ ఓకే అయితే మనము కాంపన్సేషన్ కూడా ఇవ్వబడుతుంది. लो वोल्टेज अरिकट्टाली, लो वोल्टेज ट्रांसफॉर्म काవాలి. ఇండస్ట్రీ పర్మిషన్ తీసుకున్నాడు, ఏమో పర్మిషన్ తీసుకున్నాడు. ఇక్కడే ఉంటారు కదా, నేను పైనుండి వచ్చాను. మనము అట్లా మీరు అట్లా ప్రతి దాంట్లో కొన్ని లాభాలు నష్టాలు ఉంటాయి. డిపార్ట్మెంట్ లో కరెంట్ నేను ఇంకో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఆ ఏరియాలో మీకు వేయించేస్తున్నాను. నేను డిఏ ఆపరేషన్ ఆస్ మార్కెట్ అయితే ఇది శంకర్ నగర్ నాలా 15 kVA ట్రాన్స్ఫార్మర్ మీద బస్తీలో ఉండేటువంటి ప్రజలకి ఆ ఏబీ కేబుల్ ఒకటి ఉంది. ఆ ఏబీ కేబుల్ ద్వారా వాళ్ళకి సప్లై జరుగుతుంది. అది ఈరోజు తెల్లవారుజామున కాలిపోవడం జరిగింది. 16 స్క్వేర్ mm కేబుల్ కాబట్టి
కాలిపోతే దాన్ని ఇమీడియట్గా మేము ఆ యొక్క ఏరియాను ఏఈ గారితో ఇన్స్పెక్ట్ చేయించాము. దాన్ని కొత్త కేబుల్తో ఇప్పుడే రీప్లేస్ చేపిస్తున్నాము. అక్కడ ఉండేటువంటి వినియోగదారులంతా కూడా టీవీలు ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి అని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ధర్నా కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి ఏదైనా ఉన్నట్టు ఏదంటే ఆ రిపేర్లు చేయించేస్తామని చెప్పేసి వాళ్ళకు మాట కూడా ఇవ్వడం జరిగింది. అది ఇమీడియట్గా చేయించేస్తాం. ఇప్పుడు దాని కారణం ఏంటి సార్? 16 స్క్వేర్ mm కేబుల్ ఉన్నది. దాంట్లో అక్కడ ఎక్కువ లోడ్ వాడడం వల్ల ఆ కేబుల్ కాలిపోవడం జరిగిందండి. అంతేగాని అక్కడ వేరే ఇండస్ట్రియల్ అన్ఆథరైజ్డ్ అని చెప్పేసి అన్నారు. ఇండస్ట్రియల్ లోడ్ కూడా ఆథరైజ్డ్ లోడే. దాంట్లో ఏ విధమైనటువంటి ఇది లేదు. దట్ ఈస్ పర్మిటెడ్, అఫీషియల్లీ పర్మిటెడ్ లోడ్ ఓన్లీ ఇట్ ఈస్. సో కేబుల్ యొక్క కెపాసిటీ అండర్గా ఉండడం వల్ల కాలిపోవడం జరిగింది. ఆ కేబుల్ ఇమీడియట్గా రీప్లేస్ చేయించేస్తాం.